ఈ మధ్య క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ల సినిమాల అడవిడి బాగా నడుస్తుంది బాయ్. ఎక్కడ చూసినా ఈ సినిమాల ట్రెండింగ్ లో ఉంటున్నాయి. వీటికి తోడు స్టోరీలో ఒక సీరియల్ కిల్లర్ ఎంట్రీతో కథను థ్రిల్లర్ వైపు కి తీసుకెళ్తున్నారు దర్శకులైతే. ఇక మలయాళం సినిమాలు కూడా ఇదే దారి పట్టాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా సస్పెన్స్ ట్విస్టులతో నడుస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ నగరంలో జరిగే మహిళల మర్డర్స్ విచారిస్తూ ఒక డేంజరస్ కిల్లర్ ను పట్టుకునే క్రమంలో ఈ కథ ఉత్కంఠంగా సాగుతుంది. ఈ సినిమా పేరేమిటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ. ఒక మహానగరంలో రాత్రి సమయంలో వయసులో ఉన్న మహిళలు చనిపోతుంటారు భయ్యా. ఈ చావులు సాధారణమైనవి అయితే కావు. ఎవరో వాళ్ళని దారుణంగా చంపుతుంటారు. అన్ని మర్డర్స్ జరుగుతున్నా కానీ పోలీసులకు మాత్రం ఎలాంటి క్లూ దొరకదు. బెసిల్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కి ఈ కేసు అప్పగిస్తారు భయ్యా. అతను ఈ హత్యలను ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతారు భయ్యా. పీక్స్ లలో ఉంటుంది ఆ ఇన్వెస్టిగేషన్ అయితే. ఒక రోజు అతను షెరీన్ అనే మూగ అమ్మాయిని కలుస్తాడు. షెరీన్ అనే అమ్మాయి గర్భిణిగా ఉంటుంది భయ్యా. అయితే ఆమె మూగ మహిళ కావడంతో ఏమీ మాట్లాడలేకపోతుంది భయ్యా. కానీ ఆమె కళ్ళలో మాత్రం భయం అయితే కనిపిస్తుంది. ఆమె దగ్గర ఏదో రహస్యం ఉందని అనుమానిస్తాడు భయ్యా. అక్కడ షెరీన్ సైకిల్తో కొన్ని క్లూస్ అయితే ఇస్తుంది. బెసిల్ ఆమె సహాయంతో మర్డర్స్ వెనుక నిజం వెతకడం మొదలు పెడతాడు భయ్యా. బెసిల్ ఇన్వెస్టిగేషన్ లో షెరీన్ సైకిల్ ఆమె గతం గురించి తెలుసుకుంటాడు భయ్యా. షెరీన్ గతంలో ఒక పెద్ద ట్రాజడీ జరుగుతుంది భయ్యా. అది మర్డర్స్ కు కారణమవుతుంది. బెసిల్ రాత్రిపూట మర్డర్స్ జరిగే ప్రదేశాలు టైం చూసి ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడని తెలుసుకుంటాడు భయ్యా. కిల్లర్ ఎప్పుడు రాత్రి మాత్రమే వచ్చి యంగ్ మహిళను టార్గెట్ చేస్తాడు భయ్యా. ఇప్పుడు షెరీన్ అనే అమ్మాయి కూడా కిల్లర్ కు టార్గెట్ అవుతుంది. బెసిల్ ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తాడు. ఇక కథలో మరిన్ని ట్విస్టులు వస్తాయి భయ్యా. చివరికి బెసిల్ కిల్లర్ ను పట్టుకుంటాడా? కిల్లర్ కి షెరీన్ కి గతంలో ఉన్న సంబంధం ఏమిటి? కిల్లర్ ఎందుకు వయసులో ఉన్న మహిళల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు అనే విషయాలను ఈ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే భయ్యా. ఈ మూవీ పేరు వచ్చేసి అమల. 2023లో వచ్చిన మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. 1 గంట 56 నిమిషాల వీడియో ఉన్న ఈ సినిమా 2023 జూన్ 16 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది భయ్యా. ఎంతకంటే బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి. బెస్ట్ మూవీస్ వస్తాయి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా. థ్యాంక్ యూ.